విజయవాడలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రతినిధులు అభినందన సభలో ప్రసంగిస్తున్న హెచ్ఎల్ శాసన సభ్యులు నడకుదుటి ఈశ్వరరావు. కనీసం 400 ఓట్లు లేని నాలాంటి కమ్యూనిటీ ఉన్న నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాకు పూర్ణేశ్వరి గారు, ముఖ్యంగా మధుగారి పూర్ణేశ్వరి గారు నన్ను నమ్మి 5 సంవత్సరాల కాలంలో నేను చేసిన పనిని గుర్తించి కొత్త సమర్థలేదు తప్పకుండా భారతీయ జనతా పార్టీ మనల్ని ఆశీర్వదిస్తుంది, ముందుకు తీసుకెళ్తుందని నిర్ణయం చూపించారు. 2019లో బాధ్యత కలగబెట్టి నాకు మెంబర్షిప్ డ్రైవ్ నాకు అప్పచెప్తే నియోజకవర్గంలో 20 రోజుల్లో 25,000 మెంబర్షిప్ చేసి రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంలో 155 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. భారతీయ జనతా పార్టీ ఏ పథకం చెప్పినా 5 సంవత్సరాల పూర్తి తప్పకుండా నేను చెప్తుంది ఫోటో తీసుకొని పంపించే కార్యక్రమం కాదు, ఫోటో తీసుకొని పంపించే కార్యక్రమం కాదు. ఏ కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా భారతీయ జనతా పార్టీ చెప్పిందో ఆ కార్యక్రమాన్ని నా శక్తి మీద 100 మందితో చేయమంటే 1000 మందితో కార్యక్రమాన్ని చేసి ప్రజల్లో ఉన్నాం. స్థానిక సంస్థలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు తప్పుకుంటే మనం 80 ఎంపీటీసీ కాన్స్టిట్యూన్సీలు ఉంటే 40 ఎంపీటీసీ కాన్స్టిట్యూన్సీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ పెట్టి ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకున్నాం. కానీ మన ఉత్తర నియోజకవర్గం మొత్తం తీసుకెళ్ళలేదు. 3 సర్పంచులు గెలిచాం. అంతకుముందు కూడా నా అమ్మగారు సర్పంచ్, తర్వాత నా భార్య సర్పంచ్, ఇప్పటికి భారతీయ జనతా పార్టీ తరఫున కాన్స్టిట్యూన్సీలో 3 సర్పంచులు, ఒక ఎంపీటీసీ గెలుచుకున్నాము. 4 ఎంపీటీసీకి పోటీ పెడితే 2019లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా 1000 ఓట్లు వస్తే నియోజకవర్గంలో నేను 4 ఎంపీటీసీ పోటీ పెడితే అభ్యర్థి నేను 4 ఎంపీటీసీలకి కలిపి 25,000 ఓట్లు వచ్చాయి. అటువంటి నియోజకవర్గంలో పక్కనే పక్క నియోజకవర్గం రామతీర్థం అని మనకి 2వ రాజ్యంగా పిలువబడుతుంది. అటువంటి రామతీర్థంలో రాముని కొంతమంది దుర్గలు రాముని శిరస్సును ఖండించారు, రామవిగ్రహం శిరస్సును ఖండించారు. అది మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో ఏ పార్టీ ఎవరు ఎంత భక్తులు కూడా పట్టించుకున్న సమయంలో అక్కడికి వెళ్ళి 7 రోజుల పాటు ఆ కొండ మీద అక్కడే ఉండి పోలీసులు రౌడీ సీట్ పెడతాం, ఎన్కౌంటర్ చేస్తామని బెదరకుండా 7 రోజుల పాటు నిరాహార చేసి ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని గట్టిగా చెప్పి కార్యకర్తలందరినీ ఏకదాటిపై నడిపించి పెద్దలను అన్నందరినీ అనుకోవడం. మనం చేసే కార్యక్రమాలు మనం ఎన్ని సంవత్సరాలు పనిచేసేది కాదు. నేను కూడా సీనియారిటీ చెప్పుకుంటే 1989లో విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పుడే నేను ఏబీవీపీ కార్యకర్త. అలా చెప్పుకుంటే నాకు ఈరోజు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉంది భారతీయ జనతా పార్టీ కోసం. మనకు నేను కలవలేను నా నియోజకవర్గంలో ఎలాగైనా ఎమ్మెల్యే కావాలి. 10 సంవత్సరాల పాటు తీవ్రంగా పనిచేశాను. 2 సార్లు ఒక ఎమ్మెల్యే గెలిపించాను, ఒకసారి ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, నాకు ఇక్కడ పోటీ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వమంటే నీకు అక్కడ ఫోన్ లేదు, నీకు ఎలా సీట్ ఇస్తాను అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ నీకు అక్కడ సీట్ ఇవ్వను. నేను భారతీయ జనతా పార్టీలో వచ్చి నా చిత్తశుద్ధిని నిరూపించుకొని నేను తప్పకుండా గెలుస్తానన్న అధిష్టానానికి నమ్మకం కల్పించి ఫిబ్రవరిలో నేనైతే మీకు మాట్లాడుతున్నా ఈరోజు ఓటమి వస్తుందని నేను భావించిన ఓటమి లేకపోయినా భారతీయ జనతా పార్టీని హెచ్ఎల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో అత్యధిక ఓట్లు తెచ్చే నియోజకవర్గంగా గెలిపించాలని ఒక నమ్మకంతో నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీకి నిలబడిగాను. అయితే నా అదృష్టవంతులు ఓటమి కూడా ఏర్పడి ఆ ఓటమిలో కూడా నాకు అవకాశం కల్పించిన గారికి నా హృదయపూర్వక పాదాలు తెలియజేస్తున్నాను.
నెరవేరు. మారుమూల ప్రాంతం అర్బన్ కాదు, రూరల్ మారుమూల ప్రాంతంలో మెజారిటీ ఓట్లు కాదు మెజారిటీ తీసుకొస్తానని చెప్పారు. కానీ నిన్న నా మాటకి గౌరవం తెచ్చుకునే విధంగా అందరూ పనిచేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను పోటీ చేస్తే అక్కడ కొంతమంది సీనియర్లు కూడా పోటీ చేశారు. నన్ను మేడం గారిని భారతీయ జనతా పార్టీని తప్పుగా మాట్లాడి చాలా ఎదురు పెట్టారు. కానీ ఓట్లు అభ్యర్థులు తెలుగుదేశం కానీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనతో ఉండి మన విజయానికి ఎన్నెండు ఉండి మనం ముందుకు తీసుకెళ్ళి ఈరోజు 29,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి మీ ముందు సక్రమంగా మాట్లాడగలుగుతున్నానంటే ఇది నాకు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవం, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అవకాశం. తప్పకుండా భవిష్యత్తులో నేను దానికి చేయదలిచినందుకు అన్ని రోజులు కూడా నా శరీరం సహకరించినంత వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎవరికి కూడా ప్రజాసేవ చేసుకున్న అవకాశం నాకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.